అనంతపురం జిల్లా కంబదూరు మండలం కదిరిదేవరపల్లి వంటారెడ్డిపల్లి గ్రామాల్లో పల్లె పండుగ పనులు గోకులం షెడ్లను పారం పండ్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల షెడ్లకు నమోదు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఎటువంటి పక్షపాతం చూపమన్నారు. అధికారులతో ప్రజలు, రైతులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం కంబదూరు కమల మల్లేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారం ద్వారా స్వామిని ఎమ్మెల్యే సురేంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి చేస్తున్న పార్కులో మొక్కలు నాటారు. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నా, నేను రాజకీయం చేయదలుచుకోలేదు. పూర్తిగా అభివృద్ధి పైన మేము ఉన్నాం, అభివృద్ధి సాధిస్తాం. ఎందుకంటే మనం అభివృద్ధిలో ఎన్నుకున్నాం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ప్రతి ఒక్క ప్రజలకి అందరికి కూడా తెలుసు. కొంతలో కొంత అభివృద్ధి చేసుకుంటూ పోవాలనే తాపత్రయంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. కొంత నిధులు అటు ఇటైనా ముందు పనులు ప్రారంభించండి, నిధుల గురించి ఆలోచన చేద్దామని కొన్ని టెండర్లు ఫ్లోట్ చేయాలంటే కూడా కొన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తారు. ఒకటే చెప్తున్నా, ఏదేమైనా కూడా ప్రజలందరికీ చెప్తున్నా, ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి మొత్తం మీరందరూ కూడా సహకరించాలి. కళ్యాణదుర్గం పట్టణ ప్రజలే కాదు, నియోజకవర్గం అంతా కూడా సహకరించాలి. మన అభివృద్ధి ఒకటొకటి చేసుకుంటూ పోవడానికి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరూ కూడా మీరు కూడా వచ్చి అభివృద్ధిని అడ్డగించే వాళ్ళని మీరే వచ్చి తగిన గుణపాఠం చెప్పినప్పుడే మీరు ఈ విధంగా జరుగుతుంది. అలాగే చాలా చోట్ల వాళ్ళు పంచాయతీ సర్పంచులుగా కొంతమంది, అందరూ కానీ చెప్పనవసరం లేదు, కొంతమంది పంచాయతీ సర్పంచులు ఇసుక ఫ్రీ అనేది మన పాలసీ తెచ్చాం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా కొన్ని సీసీ రోడ్లకు ఇసుక తోలుకుంటా అంటే ఆ ఇసుకని రౌడీ మామూలు పద్ధతిలో వాళ్ళు వసూలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని అంత ఈజీగా వదిలే ప్రసక్తే లేదు. ఏదైతే మనం లీగల్గా ఏమైతే చేయాలో అన్ని చర్యలు తీసుకుంటే ఏర్పాటు చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నేను వచ్చిన రోజులు కూడా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనేది ఏ రోజు జరగలేదు. ఖచ్చితంగా నేను కమిషనర్ గారు పిలిచి అన్ని విషయాలు తెలుసుకుంటా 2-3 రోజుల తర్వాత, పండుగ తర్వాత ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరగలేదు అనేది. ఖచ్చితంగా ఏదైతే మనం ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చో ఖచ్చితంగా పై అధికారులకు కానీ మా పై మంత్రి గారు కానీ తెలియజేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. అది దురదృష్టకరం. ఆ ఘటన నిజంగా చాలా ఇబ్బందికరమైన ఘటన. ఎందుకంటే అది అధికారులు కావచ్చు లేదా తప్పదం ఏదో జరిగిపోయింది. నిజంగా వాళ్ళందరికీ కూడా మనం సంతాపం తెలియజేయాలి వైకుంఠ ఏకాదశి రోజు. ఇలాంటి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి స్పందించి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కొంతమంది సస్పెండ్ చేశారు. ఇది మన